దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా మనము ఈ దినమున ఆయన సన్నిధికి రావడానికి ప్రభువు మనకిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతించుచు ఉన్నాను. రండి, దేవుని వాక్యం మనం చదివి ధ్యానం చేసుకుందాం. 132వ కీర్తన 11-12 వచనాలు చదువుకుందాం. 132వ కీర్తన 11-12 వచనాలు. నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేశాను. ఆయన మాట తప్పని వాడు. ప్రార్థన. పరలోకమందున్న మా ప్రియమైన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము రాజా. ఈ దినము కూడా నీ సన్నిధి మాకిచ్చినందుకై వందనాలు, స్తోత్రములు. ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉందరో అక్కడ నేనుందునని పలికినటువంటి దేవుడవు, సర్వాధికారివి, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, ఉన్నవాడవు, అనువాడవు, నిరంతరం ఉన్నటువంటి దేవుడవు. నీ పాదములకు నైనా కృతజ్ఞతలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. కూడి వచ్చిన వారిని దీవించుతని ఆశీర్వదించండి. చక్కని పాటలు పాడుకోవడానికి నువ్వు చూపిన కృపను బట్టి స్తోత్రమునైనా. వాక్యము చదువుకొనుడగా దీవించి ఆశీర్వదించండి. ఈ మాటలు మాకును వినుచున్న వారికి అర్థం కావడానికి నీ కృప దయచే తండ్రి. విద్యావంతులకు, విద్య లేని వారికి గుడక నీ మాటలు ప్రభువా అర్థమైతైన సంగతి మేము జ్ఞాపకం చేసుకుంటూ నీ సన్నిధి మాకు అనుగ్రహించినందుకై స్తోత్రం చెల్లించుకుంటూ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలోని స్తోత్రములు చెల్లించి ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చదవబడిన లేఖన భాగము 132వ కీర్తన 11-12 వచనాలు మనము చదువుకొని ఉన్నాం. ఈ వచనాలలో దేవుడు దావీదు రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు దావీదు రాజుతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు ప్రభు అంటే, నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును అన్నాడు. నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును. గర్భఫలము అన్నది దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తూ ఉంది. గర్భఫలము గురించి మనకు 127వ కీర్తన 3వ చరణములో మనం చూడగలుగుతాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము అని. గర్భఫలమును ఇచ్చేది దేవుడు. కాబట్టి నీ గర్భఫలమును అన్నాడు. నీ గర్భఫలమును నీ రాజ్యం మీద, నీ రాజ్యం మీద. రాజ్యం ఎవరిది? దావీదు రాజు రాజ్యరికం చేస్తూ ఉన్నాడు ఆ దినాల్లో, అవునా?
ఆ దేశానికి తానే రాజు. ఇజ్రాయెల్ దేశానికి తానే రాజుగా 40 సంవత్సరాలు పరిపాలించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును. నీవు రాజు కాబట్టి నీ కుమారులు గుడక రాజు అవుతాడు. నీ కుమారులు గుడక ఏమవుతారంట? రాజే అవుతాడు. ఎట్లా రాజు అవుతాడు? ఏ విధంగా రాజు అవుతాడు అంటే దేవుడు చెప్పినాడు ఆ మాట. ఏం చెప్పాడు చూడండి. నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురని అనే మాట ఉంది. ఇక్కడ దేవుడు 2 కండిషన్లు పెట్టినాడు. ఏమిటి ఆ 2 కండిషన్లు అనగా, నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల అన్నాడు. నిబంధన గైకొనుట, ధర్మశాస్త్రాన్ని గైకొనుట, ఆయన బోధ విని ఆ ప్రకారంగా జీవించుట అన్నది మనకు అర్థమవుతూ ఉంది. అంత మాత్రమే కాదు, నేను వారికి బోధించిన శాసనమును వారు అనుసరించిన ఎడల అన్నాడు. అనుసరించిన ఎడల, ఒకటి గైకొనుట, రెండవది అనుసరించుట. గైకొన్న వాటిని అనుసరించుట, ఆయనను వెంబడించుట, ఆయనతో నడుచుట, ఆయన సన్నిధిలో ఉండుట, ఆయన మాట వినుట అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఒకటి గైకొనుట, రెండవది అనుసరించుట. తర్వాత వారి కుమారులు కూడా అన్నాడు అనమాట. నీ కుమారులు ఇది చేస్తే వారి కుమారులను ఒక నేనేం చేస్తాడు దేవుడు, సింహాసనం మీద, నీ సింహాసనం మీద నిత్యము కూర్చుండనెత్తును అన్నాడు. నిత్యము కూర్చునేవారుగా దేవుడు చేస్తాడు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు దావీదు రాజుకి ఇచ్చాడో చూడండి. నీ కుమారుల కుమారులు, వారి కుమారుల కుమారులు, ఈ విధంగా నిత్యము నీ సింహాసనం ఉంటుంది. నీ సంతానం వారు సింహాసనం మీద కూర్చుంటారు అని దేవుని వాక్యము చెబుతున్నమాట. దేవుని ప్రేమిస్తూ దావీదు ఆయనకు మొక్కుబళ్ళు చేశాడు. దేవుని ప్రేమిస్తూ దావీదు రాజు దేవునికి మొక్కుబళ్ళు చేసినాడు. ఒకటి, దావీదు దేవుని ప్రేమించేవాడు. దేవుడు కూడా దావీదును ప్రేమించినాడు. దేవుడు కూడా దావీదును ప్రేమించి దావీదుతో వాగ్దానము చేస్తూ ఉన్నాడు. దావీదు ఎంతగా ప్రేమించాడంటే దేవుణ్ణి అంతగా ప్రేమించాడు. కాబట్టి దేవుడు దావీదుతో ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఏం వాగ్దానం చేశాడు దావీదుతో? ఏం చేశాడు? దేవునికి ఆయన పిల్లలకు మధ్య ఉన్న పరస్పర ప్రేమ, ఆధ్యాత్మిక జీవితం, దావీదుతో దేవుడు చేసిన నిబంధన ఇందులో మనకు కనిపిస్తుంది. ఒకటి గైకొనుట, రెండవది అనుసరించుట. దేవుని వాక్యంలో మనం చూస్తాం చూడండి. 89వ కీర్తన 3-4 వచనాలు. 89వ కీర్తన 3-4 వచనాలను చూడగా, నేనేర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను, తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను అన్నాడు. ఎవరితో ప్రమాణం చేశాడంట? తన సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసినాడు. ఏమని ప్రమాణం చేసినాడు?
కదా, నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను అని చేసినాడు. నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను అన్నాడు. అంటే దావీదును దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు గొర్రెల కాపరి, దావీదు అడవిలో ఉన్నవాడు, దావీదు ఎన్నిక లేనివాడు, దావీదు కడాజాతికి చెందినవాడు, కుటుంబంలోనే చివరి వాడు. అలాంటి వాణ్ణి దేవుడు ఏం చేశాడంట? ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరైతే తునీకరించబడుతున్నారో వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడంతే. లేయా ద్వేషించబడుట యెహోవా చూసి ఆమె గర్భమును తెరిచినాడు. నిన్ను చూసి హేళన చేసేవారు చాలామంది ఉండొచ్చు, కానీ నిన్ను దేవుడు చూస్తున్నాడు. హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. పెనిన్న ఎంతగానో ఇసికించింది, అవునా? నువ్వు అట్టడి దానవు ఇట్టడి దానవు, ఎంత విసికించిందంటే అంత విసికించింది. దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకొని గర్భఫలము అనుగ్రహించినాడు. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు చాలా కనిపిస్తాయి. గానుగ చాటున ఉన్నాడు ఎవరు? గిద్యోను. దేవుడు వచ్చాడు, దర్శించినాడు, తను ఏర్పాటు చేసుకున్నాడు తన ప్రజల మీద. నేను ఎన్నికలేని వాడను, నా కుటుంబం ఏ పార్టీది అన్నాడు. బెన్యామీనుడైన సౌలు దేవుడు తన ప్రజల మీద రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికలేని శిష్యులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అవునా? రాత్రంతా సముద్రం ఉండేవాళ్ళు వీళ్ళంతా కూడా, పేతురుతో సహా విద్య లేని పామరులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారిని తన శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నాడు. తన సువార్త ప్రకటించటానికి, మన దేశానికి సువార్త రావడానికి తోమాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటు ఇందులో కనిపిస్తూ ఉంది. నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను. దేవుడు నిబంధన చేస్తాడు. ఏం చేశాడంట? నిత్యము నీ సంతానము స్థిరపరచెదను, తరతరములకు నీ సింహాసనము స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసినాడు. ఆయన ప్రమాణం చేసినాడు. ప్రమాణాన్ని నెరవేర్చేవాడు ప్రభు అయిన దేవుడు, నెరవేర్చేవాడు. ఎందుకంటే ఆయన మాట తప్పడు. మాట ఇచ్చిన వాడు మాట తప్పడు. అది దేవుని వాక్యం మనకు చెప్తున్న మాట. దేవుని వాక్యంలో ఇంకా మనం చూస్తే కనుక చూడండి, బైబిల్ మనకు చెప్తున్న మాట జ్ఞాపకం చేస్తాను. 29వ వచనం కూడా చూస్తారా? ఇదే 89వ కీర్తన 29వ వచనము చూడగా వాక్యం చెబుతుంది, శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనము నేను నిలిపెదను అన్నాడు. దేవుని వాక్యం చెప్తున్న మాట, ప్రభు చెప్పిన మాట. శాశ్వత కాలము వరకు ఏం చేస్తాడంట దేవుడు? అతని సంతానము ఆకాశమునంత వరకు అతని సింహాసనము నేను నిలిపేదను. ఇప్పటికి కూడా దావీదు సంతానం భూమి మీద ఉన్నారు. దావీదు సింహాసనం భూమి మీద ఇంకా ఉంది అన్నది దేవుని వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. చూద్దాం, ఇంకా 36, 37 వచనాలు చదువుదామా? 36, 37 వచనాల్లో చంద్రుడున్నంత కాలము అది నిలుచుననియు, మింట నుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు, నీ పరిశుద్ధతోడని నేను ప్రమాణము చేసి తిని దావీదుతో నేను అబద్ధమాడను అన్నాడు.
దావీదుతో నేను అబద్ధమాడను. దేవుడు అబద్ధమాడేవాడు కాదు, ఆయన మానవుడు కాదు. మానవుడైతే అబద్ధం ఆడతాడు, కానీ దేవుడు మాత్రం అబద్ధమాడేవాడు కాదు. దావీదుతో నేను ప్రమాణము చేసి తిని, దావీదుతో నేను అబద్ధమాడను. అబద్ధమాడేవాడు భూమి మీద ఉన్నాడు, అబద్ధమునకు జనకుడు అనే మాట ఉంది. అయితే దేవుడు మాత్రం అబద్ధమాడడు. తాను ఏమి నిబంధన చేసినాడో దాన్ని నెరవేర్చేంత వరకు ఆయన తన మాట తప్పేవాడు కాదు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. సమూయేలు రెండవ గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనములో రాయబడిన మాట చూడండి. నీ శత్రువుల మీద నీకు విజయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను, మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయునదేమనగా నేను నీకు సంతానము కలగజేయుదును. వచనం 12 కూడా చదువుకుందాం. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను అన్నాడు. దావీదు రాజుతో దేవుడు పలుకుతున్న మాట మనము చదువుకొని ఉన్నాం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి, ఒకటి జయమిచ్చుట, శత్రువు మీద జయమిచ్చుట. రెండవది నీకు నెమ్మది కలగజేసి ఉన్నానన్నాడు. జయమిచ్చేవాడు ఆయనే, నెమ్మది కలగజేసేవాడు కూడా ఆయనే. నెమ్మది. తర్వాత మాట, యెహోవానగు నేను నీకు తెలియజేయునదేమనగా నేను నీకు సంతానము కలగజేతును. నేను నీకు సంతానము కలగజేస్తా. నీ దినములు సంపూర్ణము లగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతి వారిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరుస్తాను. హెచ్చించేవాడని నేను, సంతానం ఇచ్చేవాడని నేనే, నీ సంతానం హెచ్చించువాడని నేనే, నీ రాజ్యము అతనికి స్థిరపరచువాడని నేనే. రాజ్యాన్ని స్థిరపరిచేవాడు. దేవుని వాక్యం చెబుతుంది. వచనం 13, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచెదను అన్నాడు. సొలొమోను రాజు గురించి రాయబడిన మాట. నీ కుమారుడు అవునా నాకు మందిరాన్ని కడతాడు, నాకు మందిరాన్ని కడతాడు, అతని రాజ్యసింహాసనం నేను నిత్యముగా స్థిరపరుస్తాను అన్నాడు. 14వ వచనం, నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షింతును గాని అన్నాడు. గాని అన్నాడు. నేను తండ్రినై ఉందును, అతను నా కొడుకు కుమారుడై ఉంటాడు, నాకు కుమారుడై ఉంటాడు. అతడు పాపము చేసిన ఎడల, పాపము చేసిన ఎడల దేవుడు చెప్తున్నమాట. పాపం చేస్తే ఏం చేస్తాడు దేవుడు? నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ నేను అతని శిక్షిస్తాను. కానీ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను.
నా కృప దూరం చేయను. సౌలుకు దూరమైంది దేవుని కృప. అయితే దావీదుకు మాత్రం, దావీదు సంతానానికి మాత్రం దేవుడు తన కృపను దూరము చేయడంట. 16వ వచనం, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడును అనెను అనే మాట దేవుడు చెప్తున్న మాట. నీ మట్టుకు నీ సంతానం, అవునా, నీ మట్టుకు నీ సంతానం, నీ రాజ్యం నిత్యము స్థిరమగును, నీ రాజ్యము నీ సంతానం స్థిరమగును. దావీదుతో దేవుని నిబంధన చివరికి యేసుక్రీస్తులో నెరవేరింది. దావీదుతో దేవుని నిబంధన చివరికి యేసుక్రీస్తు ప్రభువులో నెరవేరింది అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఏమిటి నెరవేరుట? ఎలా దేవుడు నెరవేర్చినాడు చూడండి. వాక్యములో మనము చూడగా దేవుని వాక్యం మనకు చెప్తున్న మాట, లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయము 32-33 చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 32-33 వచనాలు చదవాలి. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. ఎవరితో చెప్పినాడు? ఈ మాట? మరియమ్మతో చెప్పినాడు. యేసు పుట్టుకను గురించిన ప్రవచనం ఇందులో కనిపిస్తుంది. 6వ నెలలో గాబ్రియలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశీయుడైన యోసేపును ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని దూత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా అని రాయబడింది. మరియా చెప్పిన మాట, లేదా మరియతో చెప్పిన మాట, మరియమ్మతో చెప్పిన మాట. ఏం చెప్పినాడు? 31వ వచనం చూడగా, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అనే పేరు పెట్టుదువు. గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు, అతనికి యేసు అనే పేరు పెడతావు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ఎవరైనా అంటే గొప్పవాడు, ఎవరైనా అంటే సర్వోన్నతుని కుమారుడు అనబడును. కానీ యోసేపు కుమారుడు కానీ కాదు, మరియమ్మ కుమారుడు కానీ కాదు. దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు, ప్రభువైన దేవుడు అన్నమాట. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. చివరికి దావీదు సింహాసనం మీద యేసుక్రీస్తు ప్రభు కూర్చున్నాడు. ఒకవేళ అతడు నా పాపము చేసి నా నిబంధన మర్చిపోయిన ఎడల నేను శిక్షిస్తాను, దండిస్తాను చెప్పినాడు కదా దేవుడు. చివరికి దావీదు సింహాసనము యేసు ప్రభునకు ఇచ్చాను. ఆయన యాకోబు వంశీయులను యుగ యుగములు ఏలును. ఏలేవాడు ఎవరిని? యాకోబు వంశీయులను, అనగా 12 గోత్రాల వారిని, ఇశ్రాయేలు వారిని యుగ యుగాలు ఏలేది దేవుడే. యేసుక్రీస్తు ప్రభు యుగ యుగాలు వారిని
ఏలుతాడు, పరిపాలిస్తాడు. వారిని మాత్రమే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన నిన్ను నన్ను కూడా ఏలేవాడు ఆయనే, మనల్ని పరిపాలించువాడు ఆయనే. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అన్నాడు. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉంటుంది. ఈ రాజ్యము అంతమైపోతుంది, కానీ దేవుని రాజ్యం మాత్రం అంతము కాదు, అంతము కాదు. ఆయన గొప్పవాడై అనే మాట వాక్యం చెబుతుంది. గొప్పవాడు, సర్వోన్నతుని కుమారుడు, కుమారుడు అన్నమాట. బైబిల్లో మనం చూస్తే కనుక చూడండి, ఆదికాండం 14:19, ఆదికాండము 14వ అధ్యాయము 19వ వచనము మనము చూడగా దేవుని వాక్యము చెబుతున్న మాట చూడండి. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక. మనము ఆశీర్వించబడాలి, మనం దీవించబడాలంటే ఎవరు దీవిస్తారు మనల్ని? ఎవరు మనం ఆశీర్వదించేది అంటే వాక్యం చెబుతూ ఉంది. వాక్యం చెబుతుంది, ఆకాశమునకును భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడయున్న దేవుడు. ఆ దేవుని వల్లనే మనము దీవించబడుతున్నాం, ఆ దేవుని వల్లనే మనము ఆశీర్వదింపబడుచున్నాం. సమూయేలు 2వ గ్రంథం 22:14, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనము మనము చూడగా, యెహోవా ఆకాశమందు గర్జించెను, సర్వోన్నతుడు ఉరుముధ్వని పుట్టించెను అన్నమాట. సర్వోన్నతుడు, ఈ సర్వోన్నతుడే ఉరుముధ్వని పుట్టించువాడు అన్నమాట ఉంది. యెహోవా ఆకాశమందు గర్జించెను, ఆయన గర్జించేవాడు, ఉరుముధ్వని పుట్టించువాడు కూడా ఆయనే. 7వ కీర్తన 10వ వచనం దేవుని వాక్యం చెప్తున్నమాట చూడండి. 7వ కీర్తన 10వ వచనం మనం చూడగా, దుష్టుల చెడుతనము మాన్పము, నీతిగల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయం రక్షించు దేవుడే నా కేడెమును మోయివాడై ఉన్నాడు. నా కేడెము మోయివాడై ఉన్నాడు, నాకు కేడెము ఆయనే, నా ఉన్నత దుర్గము ఆయనే, ఆయనే అన్నమాట దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇవి ఇలా ఉండగా దేవుని వాక్యంలో ఇంకా మనము పరిశీలన చేసినప్పుడు దేవుని వాక్యం మనకి ఇలాగా తెలియజేస్తూ ఉంది. ఏమిటి ఈ విషయాలంటే, ఆయన యాకోబు వంశీయులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అన్నమాట. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. దీనికి ఉదాహరణగా ఒక మాట చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనములో ఆయన రాజ్యము గురించి మరి దానియేలు భక్తుడు చెప్తున్న మాట మనము జ్ఞాపకం చేసుకోవాలా. 2వ అధ్యాయము 44వ వచనములో, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనము మనం చూడగా, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలగదు, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగ యుగముల వరకు నిలుచును, నిలుచును అని దేవుని వాక్యం చెబుతుంది. ఇక్కడ నెబుకద్నెజరు రాజు కోసమై చెప్పబడిన మాట ఇది. నెబుకద్నెజరు స్వప్నం ఇందులో కనిపిస్తుంది. ఒక పెద్ద ప్రతిమ కనిపించింది, అవునా? తల కదా, మండెము, మెడ, రొమ్ములు, ఉదరము, తొడలు, కాళ్ళు, ఇవన్నీ కూడా
దేంతో చేయబడ్డాయో అన్నీ కూడా చెప్పాడు దానియేలు భక్తుడు. అయితే ఒక మాట మనం చూడగలిగినాం కదా ఇందులో, ఆ రాజ్యముల కాలములో, ఆ రాజుల కాలములో అనే మాట ఉంది. 43వ వచనములో, ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడెను, అటువలే మనుష్య జాతుల మిళితములై ఇనుము మట్టితో అతకునట్లు వారు ఒకరితో ఒకరు పొసకక ముందురు అన్నమాట. ఇనుము, బుడద ఇవన్నీ కూడా కలిసి ఉండవు అన్నట్టుగా ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు నేనంటే మీకు నచ్చడం లేదు, మీరంటే నాకు నచ్చడం లేదు. ఈ విధంగా లోకంలో చూస్తూ ఉన్నాం, మిళితమైపోయింది మొత్తం. కాబట్టి ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలుగదు అన్నాడు. నాశనము కలగదు అన్నాడు. అది యుగ యుగములు నిలిచేటువంటి రాజ్యం. ఆ రాజ్యం యేసుక్రీస్తు రాజ్యం. ఆ రాజ్యం యుగ యుగాలు నిలిచేటువంటి రాజ్యముగా మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. 7వ అధ్యాయం 14 చూడండి. ఇదే దానియేలు గ్రంథమే 7వ అధ్యాయం 14 వచనం మనం చూడగా 7:14 రాయబడిన మాట, సకల జనులు రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైంది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. ఆయన రాజ్యం ఎప్పుడు లయము కాదని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన రాజ్యము ఎప్పటికీ లయము కాదు. ఆయన ప్రభుత్వం శాశ్వతమైంది, అది ఎన్నటికీ తొలగిపోదు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఎప్పటికీ నాశనము కాని రాజ్యం, తొలగిపోని రాజ్యం, స్థిరపడేటువంటి రాజ్యము అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. 27వ వచనం కూడా చూడండి. 27వ వచనంలో, ఆకాశమంతటి కిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును, అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయను అని చెప్పాను అన్నమాట ఉంది. అంతము కాని దేవుని రాజ్యం గురించి బైబిల్ గ్రంథం మనకు తేటగా మనకు బయలుపరుస్తున్నట్టుగా దేవుని వాక్యం మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని రాజ్యము అంతము కానిది అని బైబిల్ చెప్తుంది అనే సంగతి వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఇక చివరి మాట చూడండి. మీకా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనములో, మీకా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం మనము చదవగా రాయబడిన మాట, కుంటివారిని శేషముగాను దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన రాజ్యముగాను జనముగాను నేను చేతును. యెహోవా సీయోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలం వరకు వారికి రాజుగా ఉండను. శాశ్వత కాలం వరకు వారికి రాజుగా ఉన్నటువంటి రాజు అనే సంగతి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ 2 వచనాలు రాయబడిన మాట మనం చదువుకున్నాం. కాబట్టి యెహోవా సత్య ప్రమాణం దావీదుతో చేశాను, ఆయన మాట తప్పని వాడు. సత్య ప్రమాణం చేశాడంట దావీదుతో దేవుడు. సత్య ప్రమాణం, స్థిరమైన ప్రమాణం చేశాడు దావీదుతో. ఆయన మాట తప్పని వాడు, మాట ఇచ్చి మాట తప్పని వాడు, నెరవేర్చిన వాడు. ఆ సంగతి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఆ విధంగా మరి ఈ 2 వచనాలు ధ్యానం చేసుకున్నాం కాబట్టి జాగ్రత్తగా ఈ మాటలు విని ప్రభు యందు మనం విశ్వాసం గల వారమై నిత్యముండి రాజ్యం కోసం ప్రయాసపడాలి, కానీ ఈ లోక రాజ్యాల కోసం మనం ప్రయాసపడకూడదు. రాజ్యాలు వస్తుంటాయి, పోతుంటాయి, అధికారులు వస్తుంటారు, పోతుంటారు. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకోవాలో మరి ఏర్పాటు చేస్తాడు. అంతేగాని మనం ఓటేస్తే కాదు. దేవుడు ఎవరిని గెలిపియాలనో వారిని మాత్రం గెలిపిస్తాడు. వారి పరిపాలన మంచిగా ఉందా మరలా గెలిపిస్తాడు. వారి పరిపాలన మంచిగా లేకపోతే కనుక వారిని తొలగించి వేసి మరొకరిని దేవుడు ఏర్పాటు చేస్తాడు. అది దేవుని చేతిలో ఉంది అన్న సంగతి మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అందుకోసమే
దేవుని రాజ్యం కోసమై మనము ప్రయాసపడదాం. ఆ రాజ్యమే నిత్యం ఉండేది. ఆ రాజ్యం చేరాలంటే ఈ భూమి మీద మారు మనసు పొంది ఉండాలా, పాపక్షమాపణ పొంది బాప్తిసం తీసుకుని ప్రభు కోసమై జీవించు వారమైతిమా నిత్య రాజ్యము, ఆ రాజ్యం మనం ఉంటాం. అట్టి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు నాయన కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుచూ ఉన్నాం. ఈ దినము కూడా నీ వాక్యాన్ని వినే కృపను, ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు ఈ స్తోత్రము తండ్రి. ఎందరైతే ఈ వాక్యాన్ని వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయండి. నీ రాజ్యం స్థిరమైంది. ఆ రాజ్యం కోసమై మేము ఎదురు చూస్తున్నాం. మీరే నీ రాజ్యం చేర్చుకునే దేవుడు. ఇంకా మారు మనసు పొందక, పాప క్షమాపణ పొందక, నీ యందు విశ్వాసం ఉంచని వాళ్ళు ఉన్నారు. వారికి కూడా రక్షణ, మారు మనసు దయచేసి మీ రాజ్యం చేర్చుకోమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.